హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన పార్ట్ మార్కింగ్ వీడియోలో అంటే బ్లౌజ్ మార్కింగ్ వీడియోలో పార్ట్ 2 వీడియో అయితే ఈరోజు ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాము. ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాము. ఈ పార్ట్ 2 వీడియోలో హ్యాండ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏ విధంగా చెప్తానో, ఎలాంటి టిప్స్ చెప్తానో అవే పాటిస్తూ మీరు మార్కింగ్ చేసుకోండి. సో ఇప్పుడైతే దానికి కావాల్సింది మార్కింగ్ క్లాత్, సైజ్ బ్లౌజు, మార్కింగ్ చాక్ పీస్, స్కేల్, నార్మల్ స్కేల్ అండ్ అదేవిధంగా నేను నార్మల్ స్కేలే యూస్ చేస్తున్నాను. దీంట్లో 6 షేప్ ఉండే స్కేల్ తీసుకోండి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ క్లాత్ అనేది వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇది హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత హాఫ్ పార్ట్ అనమాట. సో ఒక సైడ్ అంటే వన్ హ్యాండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలి. దీంట్లో సగం సగం మార్కింగ్ ఏం లేదు. హ్యాండ్ అనేది ఒక హ్యాండ్ పూర్తిగా మార్కింగ్ చేసుకునే పద్ధతి అనమాట. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్ సమానంగా ఉందా లేదా అది చూసుకొని కరెక్ట్గా చేసుకోండి. సమానంగా ఉండేట్టుగా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ స్కేల్ తీసుకోండి. సమానంగా క్లాత్ ఉండేటట్టుగా చూసుకొని ఈ విధంగా ఇటు సైడు అటు సైడు క్లాత్ సమానంగా ఉండేటట్టుగా చూసుకొని ఒక స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకొని ఒక 1 ఇంచు పైనకి మార్కింగ్ చేసుకోండి. ఒక 1 ఇంచు క్లాత్ అయితే వదిలేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోండి. సో ఇక్కడ వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని క్లాత్ అంతా సమాంతరంగా అనుకొని ఈ విధంగా స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకొని ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే వదిలేసుకొని పైనకి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఒక లైన్ గీసుకున్న తర్వాత అక్కడ నుంచి మన హ్యాండ్ మార్కింగ్ అనేది కంప్లీట్గా స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు క్లాత్ వదిలిపెట్టేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనము హ్యాండ్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ఎంత వరకు ఏ సైజు ఉంది మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి కదా. సో ఇలా ఈ ఎల్బో హ్యాండ్స్ ఉన్న బ్లౌజ్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా, దీనికి మగ్గం వర్క్ వేసిన బ్లౌజే కదా. సో ఇక్కడ మనకు పైన స్టిచ్చెస్, కింద స్టిచ్చెస్, సైడ్ స్టిచ్చెస్ ఇలా వచ్చినప్పుడు ఈ స్టిచ్చెస్కి కంప్లీట్గా వర్క్ అనేది రావాలి. ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను. అందుకోసమే ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజ్ వేసిన బ్లౌజే చూపిస్తున్నాను, మీకు ఏ డౌట్స్ లేకుండా. ఎందుకంటే స్టిచ్చెస్ దగ్గరికి వస్తాయా అని మళ్ళీ అడుగుతారు కదా. సో అలా మీకు ఏ డౌట్స్ రాకుండా క్లియర్గా ఉండేటట్టుగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. అందుకోసమని ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకొచ్చాను. దాంట్లో కట్ వర్క్ బ్లౌజ్ కూడా తీసుకొచ్చాను. కట్ వర్క్ చేసుకుంటే కూడా మీకు క్లియర్గా ఈ బ్లౌజ్ చూసి ఈ వీడియో చూసి క్లియర్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్లౌజ్ని ఈ విధంగా వేసినప్పుడు మార్కింగ్ చేసుకోవడానికి కంపల్సరిగా రివర్స్ తీసుకోండి. ఈ విధంగా రివర్స్ తీసుకున్న తర్వాత దీన్ని కరెక్ట్గా మంచిగా సమానంగా అనుకోండి, ముడతలు లేకుండా. ఇలా ఒక్క హ్యాండ్ మాత్రమే సైజ్ మెజర్మెంట్స్ తీసుకోండి. దాన్ని ముడతలు లేకుండా కరెక్ట్గా సమానంగా అనుకొని టేప్ తీసుకోండి. మెజర్మెంట్స్ టేప్ తీసుకొని హైట్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది, ఏంది అనేది ఒకసారి అయితే చూసుకోండి. ఇలా ముడత లేకుండా సమాంతరంగా అనుకున్న తర్వాత ఈ విధంగా కరెక్ట్గా మనకు హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా రావాలి. ఇది వన్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది చూసారా, ఈ వన్ సైడ్ మాత్రమే వస్తుంది. కాబట్టి మనము ఇలా మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు 2 హ్యాండ్స్ అంటే రెండు దిక్కులా ఉండేటట్టుగా, 2 హ్యాండ్స్ కాదు 2 దిక్కులా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒక హ్యాండ్ 2 దిక్కులా ఉండేటట్టుగా చూసుకోవాలి. అది ఎలానో చెప్తాను నేను. సో ఇప్పుడు హైట్ అయితే 10.5 ఉంది, అంటే 10.5 10.5 ఉంది, 10.5 ఇంచెస్ ఉంది. సో 10.5 ఇంచెస్ అంటే పైన మనము ఖర్చు అంటే ఎక్స్ట్రా క్లాత్కి నేను అక్కడ కొలవట్లేదు. సో అది ఎలా అయినా తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ విడ్త్ అంటే లో చంక వరకు, ఆర్మ్ హోల్ వరకు ఎంత ఉంది, 9 ఉంది. టోటల్ 9 ఉంది, 9 ఇంచెస్ ఉంది. సో మనము అక్కడ వరకు తీసుకోవాల్సిన పని లేదు. ఓన్లీ లాస్ట్ స్టిచ్ ఏదైతే ఉందో అదే మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి 7 ఇంచెస్ వరకు స్టిచ్ అయితే కరెక్ట్ స్టిచ్ అయితే 7 ఇంచెస్ వరకు ఉంది. ఇక్కడ మీకు చూస్తేనే తెలుస్తుంది, వీడియోలో చూడండి. 7 ఇంచెస్ వరకు ఉంది. సో 7 అంటే 7 to 7 14 అన్నట్టు, ఓకేనా. అండ్ అదేవిధంగా ఆర్మ్ హోల్ నుంచి వెళ్ళి ఇక్కడ మనకు మెయిన్ మిడిల్ పాయింట్, హ్యాండ్ మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు చూసుకుంటే ఒక 3 ఇంచెస్ హైట్ వస్తుంది. సో అది ఆర్మ్ హోల్డ్
డౌన్ ఉంటుంది కదా, సో ఆ డౌన్ కోసం అయితే ఖచ్చితంగా 3 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ కింద ఫోల్డ్ చేసే దగ్గర, అంటే హ్యాండ్ ఫోల్డ్ చేసే దగ్గర ఎల్బో దగ్గర ఎంత ఉంది లాస్ట్ స్టిచ్ వరకే చూసుకోవాలి మనం. ఏదైతే లాస్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడి వరకే చూసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ వరకు చూసుకోకూడదు. ఓకేనా, అక్కడి వరకు అయితే మనం వర్క్ చేయలేం కదా, ఓన్లీ లాస్ట్ వరకే, లాస్ట్ స్టిచ్ ఏదైతే ఉందో అక్కడి వరకే చూసుకోవాలి. ఎందుకంటే ఆ లోపు అంతవరకు మాత్రమే మనం మగ్గం వర్క్ చేసుకోగలుగుతాము. ఎక్స్ట్రా తీసుకొని వర్క్ చేసామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది అసలు మనకు ఎక్స్ట్రా వాళ్ళకు టైట్గా కుట్టాలన్నా, కరెక్ట్ సైజులో కుట్టాలన్నా కూడా కుట్టలేరు. వర్క్ ఉంటుంది కాబట్టి మిషన్ దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. సో బ్లౌజ్ వేసుకునే వాళ్ళకు కూడా లూజుగా ఉంటుంది, కరెక్ట్ బ్లౌజ్ కుదరదు. సో అలా చూసుకోవాలన్నమాట. అందుకే కరెక్ట్ సైజ్, కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి హ్యాండ్కి. ఎందుకంటే హ్యాండ్ అనేది ఏ డిజైన్ అయినా, సింపుల్ డిజైన్ అయినా, నార్మల్ డిజైన్ అయినా, హెవీ డిజైన్ అయినా హ్యాండ్కి ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది, ఆల్ ఓవర్ డిజైన్ లాగా ఉంటుంది. సో అదైతే కంపల్సరీగా ఇది గమనించుకొని మార్కింగ్ అయితే చేసుకోండి. ఇంకా ఇక్కడ హైట్ దగ్గర నుంచి 3 ఇంచెస్, ఇప్పుడు చెప్పాను కదా ఆర్మ్ హోల్ దగ్గరికి డౌన్ ఉంటుంది కదా, ఆ డౌన్ ఎంత రావాలి అనేది కొత్త వాళ్ళకైతే తెలీదు. సో ఈ టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది, కానీ కొంతమందికి లో చంక అనేది ఎలా రావాలి అనేది కూడా కొంచెం ఐడియా ఉండదు. సో అదైతే ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మనం మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, హైటు 10.5 ఇంచెస్, విడ్త్ 7 ఇంచెస్ పైన, అండ్ కింద ఎల్బో దగ్గర 5 ఇంచెస్. ఈ విడ్త్ తీసుకున్నప్పుడు మనము హాఫ్ పార్ట్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి దానికి డబల్ తీసుకోవాలి మనం. ఒక 7 ఇంచెస్ ఉన్నాయనుకోండి, మిగతా సగం ఇటు సైడ్ ఉంటుంది కదా, సో 7 అండ్ 7 ప్లస్ 7 14 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ అదేవిధంగా ఎల్బో దగ్గర 5 ఇంచెస్ ఉంది కదా, సో 5 ఇంచెస్ అంటే మిగతా ఇంకో సగం ఉంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కాబట్టి 5 + 5 10 ఇంచెస్, కింద 10 ఇంచెస్, పైన 14 ఇంచెస్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా హైట్ 10.5 ఇంచెస్. ఇది క్లియర్, ఓకేనా. సో ఇప్పుడు సైజ్ బ్లౌజ్ పక్కన పెట్టేసేయండి, క్లాత్ తీసుకోండి, క్లాత్ మీద మార్కింగ్ చేయాలి. సో ఈ హాఫ్ పార్ట్ అంటే ఫోల్డ్ చేసుకున్నాం కదా, క్లాత్ హాఫ్ పార్టే ఉంది కదా, సో ఈ హాఫ్ పార్ట్లో ఫుల్ 1 హ్యాండ్ మార్కింగ్ రావాలి. అంటే ఈ విడ్త్ అంటే ఈ హాఫ్ పార్ట్ క్లాత్ ఎన్ని ఇంచెస్ ఉంది, మిడిల్ పాయింట్ కావాలి కదా మనకు, సో ఎన్ని ఇంచెస్ ఉందో చూసుకోవాలి. 19 ఇంచెస్ ఉంది. సో 19 అంటే 19 టు ఇటు నార్మల్గా ఇటు ఈ స్టార్టింగ్ పాయింట్ టేపు, మెజర్మెంట్స్ టేపు స్టార్టింగ్ పాయింట్ నుంచి 19.5 దగ్గర, 19 ఇంచెస్ దగ్గర ఒక ఫోల్డ్ చేసుకున్నామంటే మిడిల్ పాయింట్ వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకోండి. మీకు కరెక్ట్గా తెలియకుంటే 19 ఇంచెస్లో హాఫ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు హాఫ్ పాయింట్ రావాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకున్నారంటే సింపుల్గా 9.5 వచ్చేసింది. 9.5 19 ఇంచెస్. ఓకే, 9.5 వచ్చింది కదా, ఇక్కడ నుంచి 9.5 ఇంచెస్ క్లాత్ మీద పెట్టి ఎక్కడ వరకు వస్తుంది, 9.5 ఇంచెస్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకుంటూ, అదే ఈ హాఫ్ పార్ట్లో హ్యాండ్కి మిడిల్ పాయింట్ అనమాట, మిడిల్ పాయింట్. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తాను, క్లియర్గా చూసుకోండి. ఇక్కడ ఈ హాఫ్ పార్ట్ క్లాత్ ఏదైతే ఉందో దీనికి మిడిల్ పాయింట్ రావాలి అంటే ఇక్కడ ఈ పార్ట్ క్లాత్ అనేది ఎంత ఇంచెస్ ఉంది, 19 ఇంచెస్ ఉంది. సో ఇక్కడ 19 ఇంచెస్ వచ్చింది కదా, ఈ 19 ఇంచెస్ని హాఫ్ పార్ట్గా రావాలి, హాఫ్ ఇంచెస్ రావాలి అంటే ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకుంటే మిడిల్ పాయింట్ అనేది వస్తుంది. ఎంత, 9.5 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ నుంచి 9.5 ఇంచెస్ ఎక్కడి వరకు వస్తుంది, ఇక్కడ వరకు వచ్చింది. సో ఇక్కడ మార్క్ చేసుకోండి, ఇది మిడిల్ పాయింట్ అనమాట, మన హ్యాండ్కి మిడిల్ పాయింట్. ఓకేనా. ఇక్కడ నుంచి హైట్ ఎంత వచ్చింది హ్యాండ్కి, 10.5 ఇంచెస్. 10.5 ఇంచెస్ ఇక్కడ పెట్టుకొని లైన్ దగ్గర పెట్టుకొని మార్క్ చేసుకున్న దగ్గర నుంచి 10.5 ఇంచెస్ ఇక్కడ వరకు హైట్ ఇక్కడ వరకు వచ్చింది. అండ్ అదేవిధంగా పైన కూడా 19 ఇంచెస్ పెట్టుకుంటే మిడిల్ పాయింట్ 9.5 ఇంచెస్ కదా, సో ఇక్కడ నుంచి 9.5 ఇంచెస్ ఎక్కడ వరకు వస్తుంది, మిడిల్ పాయింట్ కూడా రావాలి కదా హైట్లో. సో ఇక్కడ 9.5 ఇంచెస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 9.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకోండి. ఇలా
స్కేల్ పెట్టి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న దాన్ని హ్యాండ్ హైట్ అయితే కంప్లీట్గా 10 అంటే 10.5 ఇంచెస్ వచ్చేసింది. సో ఇక్కడ హైట్లో మనం విడ్త్ హామ్ హోల్డ్ లోచంక భాగం ఏ విధంగా డ్రా చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, పైన హైట్లో ఒక లైన్ అయితే చిన్నగా డ్రా చేసుకోండి. కింద ఎల్బో దగ్గర 5 ఇంచెస్ అంటే 5, 10 కాబట్టి 5 ఇంచెస్ దగ్గర మిడిల్ పాయింట్ పెట్టుకొని 5 ఇంచెస్కి 10 ఇంచెస్కి స్టార్టింగ్ పాయింట్కి ఉన్ని 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ రావాలి కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ కిందికి మార్క్ చేసుకోండి. ఈ 3 ఇంచెస్ కిందికి మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనకు హ్యాండ్ విడ్త్ ఎంత చూసుకున్నాము, 7 ఇంచెస్ ఇక్కడ మిడిల్ పాయింట్ నుంచి వెళ్ళి వన్ సైడ్కి అటు 14 ఇంచెస్ దగ్గర 7 to 7 14. సో 14 దగ్గర మార్క్ చేసుకోవాలి, ఇక్కడ 7 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు విడ్త్ అనేది వచ్చేసింది, ఇలా జాయిన్ చేసుకోవాలి. ఈ ఎల్బో దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వరకు జాయిన్ చేసుకోవాలి అంతే. ఇక్కడ హైట్ నుంచి ఆర్మ్ హోల్డ్ అనేది డౌన్కి వచ్చింది కదా, ఈ డౌన్ అనేది లో చంక షేప్ అనేది ఎలా రావాలి అండ్ నార్మల్ సైడ్ ఎలా రావాలి అనేది ఒకసారి చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. సో ఇక్కడ ఫస్ట్ నార్మల్గా అసలు మార్కింగే రాని వాళ్ళు ఒక రౌండ్ అయితే ఇలా డ్రా చేసుకోండి నేను చూపించిన విధంగా. లేదు అనంటే నార్మల్గా లైట్గా డ్రా చేసుకోండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేసుకోండి. తర్వాత డార్క్గా వన్ సైడ్, ఇప్పుడు నేనైతే ఏదైతే డ్రా చేస్తున్నానో అది ఒక వన్ సైడ్, అంటే ఇప్పుడు మనము క్లాత్ ఫోల్డ్ చేసే సైడ్ ఉంటుంది కదా, జాయింట్ సైడ్ కాకుండా మనము విడిగా ఉండే సైడ్, ఫోల్డ్ చేసిన సైడ్ రౌండ్ షేప్ రావాలి, జాయింట్ ఉన్న సైడ్ ఏమో లో చంక షేప్ రావాలి. సో ఈ లో చంక షేపు అలవాటు ఉన్న వాళ్ళైతే నాలాగా డ్రా చేసుకుంటారు. సో అర్థం కాని వాళ్ళు, తెలియని వాళ్ళు, ఏ సైజు ఎంత తీసుకోవాలి అని తెలియని వాళ్ళకైతే ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఇక్కడ పైన లైన్ డ్రా చేసుకున్నాం కదా, మిడిల్ పాయింట్ నుంచి వెళ్ళి 1 ఇంచ్ స్పేస్ అయితే వదిలిపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా కింద లో చంక దగ్గర నుంచి 1 ఇంచ్ లోపలికి అక్కడ ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఏదైతే మిడిల్ పాయింట్ నుంచి ఆర్మ్ హోల్డ్ వరకు మార్క్ చేసుకున్న ఈ స్పేస్ అయితే ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్మెంట్స్ తీసుకోండి. 7.5 ఉంది. సో ఈ 7.5లో హాఫ్ మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ మార్క్ చేసుకోండి. 7.5 మిడిల్ పాయింట్ ఏంటి ఎంత అనేది మెజర్మెంట్స్ తెలియకపోతే ఈ టేప్ అనేది ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. సో మిడిల్ పాయింట్లో మార్క్ చేసుకున్న తర్వాత ఈ 6 షేపు స్కేల్ తీసుకొని ఈ విధంగా మీకు ఈ షేప్లా రౌండ్ కర్వ్ లాగా రావడానికి ఈ స్కేల్ అనేది యూజ్ అవుతుంది, దీంట్లో ఏది లేదు. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ మార్క్ చేసుకున్న పాయింట్స్ ఏదైతే ఉందో అవి జాయింట్ చేసుకుంటూ రావాలి. ఈ కర్వ్ స్కేల్ పెట్టుకొని ఏదైతే మిడిల్ పాయింట్ మిడిల్ పాయింట్ అండ్ అదేవిధంగా హ్యాండ్కి వన్ సైడ్ ఉన్న మిడిల్ పాయింట్, ఆర్మ్ హోల్ దగ్గర పెట్టుకున్న మార్క్ పాయింట్, ఈ 3 కూడా కర్వ్లో వచ్చేటట్టు, ఒకటి లో సైడ్ రావాలి, ఒకటి హై సైడ్ రావాలి, కర్వ్ రావాలి. సో ఇలా చూసుకొని మార్క్ చేసుకోండి. నేను ఏ విధంగా చెప్పానో, ఏ విధంగా చూపించానో సేమ్ అదే పద్ధతిలో మీరు మార్క్ చేసుకోండి. ఆర్మ్ హోల్డ్ షేప్ అయితే, లో చంక షేప్ అయితే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి కింది నుంచి ఎల్బో నుంచి హైట్ ఎంత ఉంటుంది, ఎంత మెజర్మెంట్స్ తీసుకోవాలనేది అస్సలు ఆలోచించకండి. అక్కడ కాదు మెజర్మెంట్స్ తీసుకునేది, పైన. సో నేను ఏ విధంగా చెప్పానో అదైతే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. వన్ సైడ్ లో చంక రావడానికి ఈ 3 మార్క్స్ ఏదైతే ఉన్నాయో అవి మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? స్టార్టింగ్ మిడిల్ పాయింట్ నుంచి వెళ్ళి డైరెక్ట్ డౌన్, ఆర్మ్ హోల్ డౌన్ ఏదైతే మార్క్ ఉందో అక్కడి వరకు డైరెక్ట్గా కర్వ్ రాకూడదు. కొంచెం స్పేస్ అయితే 1 ఇంచ్ స్పేస్ స్ట్రేట్గా ఉండాలి. ఓకేనా? స్ట్రేట్గా ఉన్న తర్వాత
మిగతా స్పేస్ ఏదైతే ఉందో అది కరువు రావాలి. అది కరువు రావడానికి మిడిల్ పాయింట్ ఆర్మ్ హోల్డ్ డౌన్ మార్క్ అక్కడి నుంచి ఇక్కడి వరకు మిడిల్ పాయింట్ చూసుకోండి. 7.5 ఇంచెస్ వచ్చింది నాకు. దాంట్లో హాఫ్లో చూసుకున్నాను. దాంట్లో 7.5 ఇంచెస్లో మిడిల్ పాయింట్ ఏది ఉందో అది మార్క్ చేసుకుంటే ఈ వన్ సైడ్ హ్యాండ్ హాఫ్ పాయింట్ మిడిల్ పాయింట్ వచ్చింది. సో అలా చూసుకొని కరెక్ట్గా మార్క్ చేసుకోండి. సో ఇక్కడ ఇది నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా మనకు సైడ్ స్టిచెస్కి. సో ఆ క్లాత్ అనమాట ఇక్కడ మార్కింగ్ చేసేది. అండ్ అదేవిధంగా అటు కూడా 2 ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. క్లాత్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ క్లాత్ అనేది ఉండదు. సో జాయింట్ పడుతూ ఉంటుంది. దానికోసం అయితే మీరు ఫస్ట్ హ్యాండ్ కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకోండి. మీరు ఒక హ్యాండ్ మార్కింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మిడిల్ పాయింట్ ఎక్కడ వస్తుంది అనేది అయితే క్లాత్ ఎంతవరకు ఎన్ని ఇంచెస్ ఉంది కరెక్ట్ క్లాత్ అనేది ఫస్ట్ చూసుకుంటే మనకు మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఆ మిడిల్ పాయింట్ తోటి హ్యాండ్ అనేది మార్కింగ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా 100% ఉంటుంది. సో లేదు నార్మల్గా మిడిల్ పాయింట్ చూసుకోకుండా అటు కానీ ఇటు కానీ మార్కింగ్ చేశారంటే ఈ క్లాత్ ఏదైతే క్లాత్ ఉంటుందో దానికి ఎక్స్ట్రా జాయింట్లు అనేది పడతాయి. సో అప్పుడు బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోతుంది. అలా కాకుండా మన వర్క్ డిస్టర్బ్ కాకుండా కరెక్ట్గా వచ్చేటట్టుగా హ్యాండ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ ఎన్ని ఇంచెస్ ఉంది, మిడిల్ పాయింట్ ఎక్కడ వస్తుంది, అది ఫస్ట్ టెక్నిక్ అనమాట. అది చూసుకున్న తర్వాతనే హ్యాండ్ మార్కింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఓకేనా. అండ్ అదేవిధంగా సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా ఈ హ్యాండ్ మార్కింగ్ సేమ్ అదే పద్ధతిలో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ మార్కింగ్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక 1 ఇంచెస్ క్లాత్ వదిలిపెట్టేసి ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఎంత ఉంది అనేది ఎన్ని ఇంచెస్ ఉంది టోటల్ అనేది చూసుకొని 9 ఇంచెస్ ఉంటుంది. ఆ 9 ఇంచెస్లో 9.5 ఇంచెస్ అది మార్క్ చేసుకోండి. ఫస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ హైట్ అనేది చూసుకోండి. ఓకేనా. ఇక్కడ హ్యాండ్ క్లాత్ ఎంత ఉంది 19 ఇంచెస్ అంటే 9.5 మీకు క్లియర్గా ఉండేటట్టుగా మళ్ళీ మార్క్ చేస్తున్నాను. అండ్ పైన హైట్లో కూడా 9.5 ఎక్కడ ఉంది ఎక్కడికి వస్తుంది అక్కడ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే కింద ఏదైతే మనం మిడిల్ పాయింట్ మార్క్ చేసుకున్నామో పైన కూడా అలాగే రావాలి మిడిల్ పాయింట్. లేదు అంటే హైట్ మనం ఏదైతే కొలుస్తామో అది కొంచెం క్రాస్లో వస్తుంది. అలా క్రాస్గా రాకుండా క్లియర్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి మన మార్కింగ్ అనేది అనుకుంటే కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. ఓకేనా. సో సేమ్ పద్ధతి సేమ్ మెజర్మెంట్స్లో కింద ఎల్బో దగ్గర 5 ఇంచెస్ 10 ఇంచెస్ మార్క్స్ అయితే చేసుకున్నాము. అండ్ అదేవిధంగా పైన హైట్లో ఒక లైన్ చిన్నగా డ్రా చేసుకున్న తర్వాత అక్కడ నుంచి హైట్ 3 ఇంచెస్ చంక డౌన్కి డ్రా చేసుకున్నాము. అది మిడిల్ పాయింట్గా చూసుకొని 7 ఇంచెస్ అంటే 14 ఇంచెస్ చంక డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఎల్బో మార్క్ దగ్గరికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా లైన్ డ్రా చేసుకోవాలి. కంప్లీట్గా ఒక హాఫ్ పార్ట్ హ్యాండ్ అయితే మార్కింగ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఆర్మ్ హోల్డ్ అంటే ఈ చంక డౌన్ షేప్ అనేది ఎలా వస్తుంది అనేది అయితే ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నేను క్లాత్ అనేది ఫోల్డ్ చేశాను కదా, అది ఫోల్డింగ్ ఉన్న సైడు హ్యాండ్ హాఫ్ పార్ట్ రౌండ్గా రావాలి. ఓకేనా. ఇది క్లియర్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఇటు జాయింట్ ఉంటుంది, జాయింట్ ఉన్న సైడ్ షేప్ రావాలి, లో చంక షేప్ రావాలి. ఓకేనా. అది ఎలా రావాలనేది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చెప్తాను క్లియర్గా. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ లైన్ డ్రా చేసుకున్న దగ్గర 1 ఇంచ్ క్లాత్ తీసుకొని ఒక 1 ఇంచ్ స్పేస్ వదిలిపెట్టి మార్క్ చేసుకోండి. అండ్ కింద కూడా ఒక 1 ఇంచ్ వదిలిపెట్టేసుకొని మార్క్ చేసుకోండి. సో ఇక్కడ 1 ఇంచ్ స్ట్రేట్గా రావాలి. ఓకేనా. అక్కడ నుంచి మళ్ళీ
చంక డౌన్ దగ్గర నుంచి మిడిల్ పాయింట్ దగ్గరికి ఒక మిడిల్ పాయింట్ చూసుకొని ఎంత ఉంది అంటే అక్కడ నుంచి ఇక్కడికి 2 మార్క్స్ దగ్గరికి ఒక 7.5 ఇంచెస్ ఉంది. ఓకే, 7.5 ఇంచెస్ క్లియర్గా కనిపిస్తుందిగా వీడియోలో. 7.5 ఇంచెస్లో మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఈ మిడిల్ పాయింట్ దగ్గరనే వన్ సైడ్ హైట్లో ఉన్న సైడ్ ఏమో హైట్గా కరువు రావాలి, కిందికి డౌన్ ఉన్న సైడ్ ఏమో డౌన్లో కరువు రావాలి. సో ఆ కరువు కోసం ఈ 6 షేప్ స్కేల్ అయితే యూజ్ చేయండి. ఎలా కరువు వస్తుందో అనేది ఇక్కడ చూసుకొని క్లియర్గా రౌండ్ షేప్ అయితే వచ్చేటట్టుగా చూడండి. దాంట్లో పెద్ద ఏదీ లేదు. ఓకేనా, ఈ రౌండ్ కరువు అనేది ఎక్కడి వరకు చూసుకోవాలి, ఈ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వరకు కరువు రావాలి. ఓకేనా, అదైతే గుర్తుపెట్టుకోండి. ఈ 1 ఇంచ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇక్కడ మిడిల్ పాయింట్కి రౌండ్ హైట్లో కర్వ్ అండ్ కింద వైపు కర్వ్ 1 ఇంచ్ మార్క్ చేసుకున్న దగ్గరికి రావాలి. అక్కడ నుంచి స్ట్రేట్ లైన్ ఒకటి 1 ఇంచ్ వరకు ఉండాలి. ఓకేనా, ఇది క్లియర్. ఓకేనా, కరెక్ట్గా వచ్చేసిందా? సో సింపుల్, దీంట్లో ఏది లేదు. ఎలా వస్తుంది, ఎంతవరకు వస్తుంది అనేది అయితే ఏ డౌట్స్ పెట్టుకోకుండా నేను చెప్పినట్టుగా ఈ విధంగా నేను చూపించినట్టుగా ఈ 3 పాయింట్స్ చూసుకొని చంక డౌన్ ఏ విధంగా రావాలి, లో చంక షేప్ అనేది ఎలా రావాలి అనేది అయితే ఇక్కడ క్లియర్గా చూసుకొని డ్రా చేసుకోండి. ఇది టైలరింగ్ వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. 100%గా ఇలా ఈ పద్ధతి పాటించి మార్కింగ్ చేసుకున్నారనుకోండి కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా, అండ్ అదేవిధంగా ఈ పాయింట్స్ అయితే నోట్ చేసుకోండి. మీకు గుర్తు లేకుంటే నోట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఈ ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ హ్యాండ్ షేప్ ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దాంట్లో లోపల మాత్రమే వర్క్ అనేది రావాలి, కొంచెం కూడా బయట వైపు రాకూడదు. ఓకేనా, అదైతే చూసుకోండి. కరెక్ట్గా మార్కింగ్ అయితే ఇది హ్యాండ్ మార్కింగ్ అయితే, ఎల్బో హ్యాండ్ మార్కింగ్ అయితే ఇది. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.